మహాభారతం చెప్పని విషయం ఏదీ ఉండదు. ప్రపంచంలోని ప్రతి విషయాన్ని గురించి మహాభారతం చెబుతుంది. అలాగే కలియుగం గురించి కూడా చెప్పింది. చాలా అద్భుతంగా చెప్పింది. ఏం చెప్పింది, ఎలా చెప్పింది అన్న వివరాల్ని ఈ వీడియోలో చూడండి. పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో మార్కండేయ మహర్షి ఒకసారి వారి వద్దకు వస్తాడు. ఆ సందర్భంగా ఆయన ధర్మరాజుకు చాలా విషయాలు చెబుతాడు. ధార్మిక విషయాలను గురించి, భగవంతుని రూప అవతార విశేషాలను గురించి లోతుగా తెలుసుకోవాలన్న ఆసక్తి ధర్మరాజుకు చాలా ఎక్కువ కదా. అందుకని ఎన్నో విషయాలను గురించి ఆ మునిని అడిగి తెలుసుకుంటాడు. అందులో భాగంగా సృష్టి ప్రళయాలను గురించి అడిగి తెలుసుకుంటాడు. తర్వాత ధర్మరాజు మార్కండేయ మునితో, మునీంద్ర, మేము మీ వల్ల చాలా ఆశ్చర్యం కలిగించే కథలను విని ఎంతో ఆనందించాం. కలియుగంలో సర్వధర్మాలు క్షీణిస్తాయని పూర్వీకులు చెబుతూ ఉంటారు. అది నిజమేనా? నిజమైతే ఎలా క్షీణిస్తాయి? కలియుగంలో మనుషుల శక్తియుక్తులు ఎలా ఉంటాయి? వారి ఆహార విహారాలు ఎలా ఉంటాయి? కలియుగం తర్వాత సత్యయుగం ఎలా మొదలవుతుంది? ఈ విషయాలను గురించి సమగ్రంగా వివరించండి. మీరు ఎంతో అద్భుతంగా వివరిస్తున్నారు. మీరు వివరిస్తే వినాలని ఉంది అని కోరుతాడు. అందుకు మార్కండేయ మహర్షి, ధర్మరాజా, కలియుగంలో ఈ ప్రపంచం ఎలా ఉంటుంది అనే విషయంగా నేను విన్నది, నాకు తెలిసింది. అంతా వివరంగా చెప్తాను, వినండి అంటూ, కృతయుగంలో ధర్మం 4 పాదాలతో పరిపూర్ణ స్థితిలో కొనసాగుతుంది. త్రేతాయుగంలో 3 భాగాలుగా సాగుతుంది. ద్వాపర యుగంలో 2 భాగాలతో సాగుతుంది. ఇలా యుగానికి 1 భాగం కోల్పోతూ కలియుగం నాటికి ఒకే 1 భాగంతో మాత్రమే కొనసాగుతుంది. ఇలా ధర్మం 1 పాలు మాత్రమే మిగలడంతో కలియుగంలో ఎన్నో విపరీతాలు చోటు చేసుకుంటాయి. కలియుగంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు ఇంకా మిగతా జాతుల వారు లోపల కపటం పెట్టుకుని పైకి ధర్మం గురించి మాట్లాడుతారు. మనుషులు ఎలా తయారవుతారంటే ధర్మాన్ని ఎరగా వేసి ప్రజలను అధర్మంలో మునిగిపోయేలా చేస్తారు. ఎవరికి వారు తామే పండితులం అనుకుంటారు. ఇలా అనుకునేవారు సత్యాన్ని అసత్యంగా నిరూపించగలుగుతారు. కానీ ఈ విధంగా సత్యాన్ని చెడగొట్టడంతో వారికి ప్రాణహాని కలుగుతుంది. కలియుగంలో ఆయుష్ తగ్గిపోతుంది. దానితో వారు పూర్తి స్థాయిలో విద్యలను నేర్చుకోలేరు. ఇక్కడ విద్య అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అని కాదు. సంస్కృతి, సాంప్రదాయ, విచక్షణ, విధేయత నేర్పించే చదువు అని అర్థం. ఈ విధంగా మనిషిని మనిషిగా నిలబెట్టే చదువు లేక వీరు అజ్ఞానులవుతారు. ఇలాంటి అజ్ఞానులను లోభం కమ్మివేస్తుంది. లోభం కమ్మడంతో క్రోధానికి వశులవుతారు. దీంతో మూర్ఖత్వం పెరిగిపోయి కోరికలలో మునిగిపోతారు. మనుషులు ఎంతగా హీనస్థితికి దిగజారుతారంటే ఒకరిని ఒకరు చంపుకోవడానికి తెగబడతారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు కలిసి సంతానం కనడంతో వర్ణ సంకరం ఏర్పడుతుంది. వీరంతా సత్యాన్ని, తపస్సును విడిచి శూద్రులవుతారు. జనుముతో చేసిన వస్త్రాలు బాగున్నాయి అనుకుంటారు. ధాన్యంలో కొర్ర ధాన్యాన్ని ఇష్టపడతారు. కలియుగంలో పురుషులకు, స్త్రీలకు కేవలం స్నేహం మాత్రమే మిగులుతుంది. ప్రజలు చేపలు, మేకలు, గొర్రెల మాంసాన్ని తింటారు. గొర్రెల, మేకల పాలు తాగుతారు. ఆవులు కంటికి కూడా కనబడడమే కష్టమవుతుంది. దేవుని పేరు కూడా ఎవ్వరూ తలచరు. ప్రజలంతా నాస్తికులో, దొంగలో, అధర్మపరులో అవుతారు. పశువులు లేకపోవడంతో వ్యవసాయం చెడిపోతుంది. నదీ తీరాలలో తవ్వి పంటలు వేస్తారు గాని ఆ పంట సరిపోయినంతగా రాదు. బ్రాహ్మణులు వ్రతనియమాలు పాటించకపోగా వేదాలను నిందిస్తారు. ఒకరితో ఒకరు వాదాలకు దిగి యజ్ఞయాగాదులను విడిచిపెడతారు. 7 ఏడాది వయసున్న దూడలకు నాగలిని కట్టి దున్నుతారు. అహం బ్రహ్మస్మి అంటూ కొందరు నాయకులుగా లోకంలో తిరుగుతారు. ఇలాంటి వారిని ఎవ్వరు ఏమీ అనరు. ప్రపంచం అంతా మ్లేచ్చులలాగా మారిపోతారు. దైవిక కర్మలు, యజ్ఞాలు చేయరు. లోకం అంతా ఆనందరహితంగా, ఉత్సాహరహితంగా మారుతుంది. కొందరు వ్యక్తులు దీనుల, అసహాయుల, విధవరాన్ల ధనాన్ని దొంగిలిస్తారు. క్షత్రియులు లోకానికి కంటకంగా తయారవుతారు. బలగర్వంతో అహంకార మదాలను ప్రదర్శిస్తూ రక్షించడానికి బదులు ప్రజల ఆస్తులను గుంజుకుంటూ ఉంటారు. వీరికి ప్రజలను దండించడం గొప్ప సరదాగా ఉంటుంది. కొందరు జనులు మంచివారిపై దాడి చేసి వారి ధనాన్ని, వారి స్త్రీలని నిర్దయగా బలవంతంగా అనుభవించి ఆనందిస్తారు. వారు ఏడ్చినా, విలపించినా కనికరించరు. లోకంలో ఎవరు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి కోసం చూడరు. అమ్మాయిని తల్లిదండ్రులు కన్యాదానమే చేయరు. అమ్మాయి, అబ్బాయి వారికి వారే కలిసి జీవిస్తూ ఉంటారు.
లోకంలో మిగిలిన రాజులు రక్షణ భారాన్ని వదిలివేసి ప్రజల ఆస్తులను రకరకాల ఉపాయాలతో స్వంతం చేసుకుంటూ ఉంటారు. దోచుకోవడానికి వీరు వారు అన్న తేడా లేకుండా స్వంత బంధువులు కూడా దోచుకోవడానికి ఎగబడతారు. సమాజంలో వర్ణాలనేవి లేకుండా పోయి ఒక్కటవుతారు. వీరంతా ఒకే రకం ఆహారాన్ని తింటూ ఉంటారు. స్త్రీలు పురుషులు విపరీతమైన స్వేచ్ఛను పొంది తమకు నచ్చినట్టుగా తిరుగుతూ ఉంటారు. ఒకరు చేసే పనిని ఒకరి ఆలోచనని సహించకుండా తయారవుతారు. వ్యాపారస్తులు అమ్మకం కొనుగోలు సమయంలో లోభబుద్ధితో ప్రతి ఒక్కరిని మోసం చేస్తూ ఉంటారు. తనకు తెలియని పనిని కూడా తెలుసు అని ధనం కోసం ఆ పనిని చేయడానికి సిద్ధపడి పనిని పూర్తిగా పాడు చేస్తూ ఉంటారు. లోకంలోని ప్రజలు అంతా స్వభావ సిద్ధంగానే క్రూరులు అవుతారు. ఒకరిపై ఒకరు నిరంతరం నిందలు వేసుకుంటారు. అందమైన తోటలను, ప్రకృతిని రక్షించే చెట్లను విచక్షణ లేకుండా నరుకుతారు. అలా చేస్తున్నందుకు వారు ఏమాత్రం విచారించరు. ప్రతి మనిషికి తమ బతుకు మీద తమకే సందేహం కలుగుతూ ఉంటుంది. కొందరు వ్యక్తులు సంపదపై వ్యామోహంతో బ్రాహ్మణులను చంపి వారి ధనాన్ని లాక్కుని అనుభవిస్తారు. అక్కడక్కడా కొద్దిమంది నిజమైన బ్రాహ్మణులు మిగిలి ఉండగా వారిని శూద్రులు విపరీతమైన బాధలకు గురిచేస్తూ ఉంటారు. దాంతో వారు అడవుల్లోకి కొండల్లోకి పారిపోతారు. ప్రజాపాలకులు అనవసరమైన భారంతో కూడిన పన్నులు విధిస్తూ ఉంటారు. కొందరు బ్రాహ్మణులు వీరికి ఊడిగం చేస్తూ పొట్ట గడుపుకుంటూ ఉంటారు. శూద్రులు ధర్మోపదేశం చేస్తే బ్రాహ్మణులు వినే స్థితి వస్తుంది. ప్రజలు ఎముకలతో పూడ్చిన సమాధులను పూజిస్తారు గాని దేవతామూర్తులను పూజించరు. మహర్షుల ఆశ్రమాలు, బ్రాహ్మణుల ఇల్లు, దేవస్థానాలు ఇలాంటి అన్ని చోట్ల దైవ మందిరాలకు బదులు ఎముకల గుట్టలు పోగుపడతాయి. ప్రజలలో అధిక భాగం ధర్మం వదిలివేస్తారు. మాంసప్రియులవుతారు. మద్యపానానికి అలవాటవుతారు. ఇలాంటప్పుడు యుగాంతం మొదలవుతుంది. కాలం కాని కాలంలో వర్షాలు పడతాయి. గురువులు శిష్యులను చూసి భయపడతారు. శిష్యులు గురువులను అవమానిస్తూ ఉంటారు. స్నేహితులు బంధువులు ధనం కోసం మాత్రమే దగ్గరుంటారు, లేకుంటే వదిలివేస్తారు. ఇలా యుగాంతం వచ్చేసరికి ప్రాణులన్నీ నశిస్తాయి. దిక్కుల్లో మంటలు లేస్తాయి. నక్షత్రాల తలుపులు మసకబారిపోతాయి. లోకంలోని ప్రజల గుండెలు అదిరేలా భయంకరమైన సుడిగాలులు లేస్తాయి. నిరంతరంగా ఉల్కలు రాలిపడి గగ్గోలెత్తిస్తాయి. ఇప్పుడు ఉన్న ఒక్క సూర్యునికి తోడుగా మరొక 6 సూర్యులు వచ్చి భూమిని కొలిమిలా మార్చివేస్తారు. భీకర గర్జనలతో మెరుపులు పుడతాయి. ఉదయం సాయంత్రాలు సూర్యుడిని రాహువు కబలిస్తూ ఉంటాడు. వరుణుడు ఇష్టం వచ్చినట్టుగా ఇష్టం వచ్చిన సమయంలో వర్షం కురిపిస్తాడు. పొలాల్లో మొలకలు మొలవవు. స్త్రీలు కర్కశంగా మాట్లాడుతారు. వారు మాట్లాడడం కంటే ఏడవడంకే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. భర్తలను అస్సలు పట్టించుకోరు. కొడుకులు తల్లిదండ్రులను హత్య చేస్తారు. అకారణంగా సూర్యగ్రహణాలు ఏర్పడుతూ ఉంటాయి. బాటసారులకు అన్నం, నీరు, వసతి దొరకవు. వారు ఎక్కడ చూసినా వీధుల్లో పడి ఉంటారు. యుగాంతంలో ఏనుగులు, పశువులు, పక్షులు విదారకంగా అరుస్తూ ఉంటాయి. ప్రజలు క్రమంగా స్నేహితులను, బంధువులను, చివరికి తమ కుటుంబ సభ్యులను కూడా పూర్తిగా విడిచిపెడతారు. ప్రజలంతా అయ్యో తండ్రి, అయ్యో తల్లి, అయ్యో కొడుక అని రకరకాలుగా ఆర్తనాదాలు చేసుకుంటూ లోకం అంతటా తిరుగుతూ ఉండటం కనిపిస్తుంది. ఈ సమయంలో శంబల అనే గ్రామంలో కల్కి భగవానుడు విష్ణుశయనుడు అను బ్రాహ్మణుడి ఇంట జన్మించి దుర్మార్గులను, దుర్మార్గాన్ని అంతం చేసి ధర్మాన్ని స్థాపిస్తాడు. మళ్ళీ సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి తమ స్థానాల్లోకి వస్తారు. వీరు ఇలా ఒకే రాశిలో పుష్యమీ నక్షత్రం పైకి వచ్చినప్పుడు మళ్ళీ సత్యయుగం ప్రారంభం అవుతుంది అంటూ మార్కండేయ మహర్షి ధర్మరాజుకు కలియుగంలో జరగబోయేది ఏమిటో చెప్తాడు. మహాభారతం అరణ్య పర్వంలో కలియుగం గురించి ఈ వివరణ ఇలా ఉంది. తర్వాత మార్కండేయ మహర్షి ధర్మం అంటే ఏమిటి, ధర్మాన్ని ఆచరించడం అంటే ఎలా అని ధర్మరాజు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం ప్రారంభిస్తాడు. ఈ వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.